మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్తుతి కావ్యం. శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే 500 శ్లోకాలనే మూక పంచసతి అంటారు. ఆయన పుట్టుకతో మూగవారు. ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలన్నీ స్తుతించారట. ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట. సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట. ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి 68వ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెరియావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా 31 శ్లోకాలను ఎంచి మూక పంచసతీ సారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి. మూక పంచసతీ సారం విశిష్టతను తెలుసుకున్నాం కదా. 29వ శ్లోకం పాదారవింద శతకం నుంచి 99వది యశస్సూతే మాతః. పాదారవింద శతకంలో అమ్మ పాదాలను వర్ణించారట మూకశంకరులు. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే శరణాగతి గురించి చెప్పడమట. అమ్మ చరణాలను ఆశ్రయిస్తేనే చిత్తశుద్ధిని జ్ఞానాన్ని పొందగలమట. చరణాశ్రయము అంటే ఉపాసన సాధన అని చెప్తూ ఉన్నారు. ఇది 2 రకాలుగా ఉంటుందట. చరణాలకు నమస్కరించడము లేదా ధ్యానించడము. పాదాలున్నది నమస్కరించడానికే అని చెప్తూ అలా చేయడం వల్ల మనకు ఆశ్రయ బుద్ధి నమస్కార బుద్ధి కలిగి అహంకార రాహిత్యం అవుతుందట. అమ్మ పాదాల దగ్గర మన అహంకారాన్ని అర్పించడమే అని చెప్తున్నారు. అలాంటి తల్లి పాదాలను ఆశ్రయిస్తే ఆమె మనకు అంటే జీవులకు లోకయాత్రా విధాయినిగా అంటే లోకంలో మనకు కావలసినవన్నీ ఇస్తూ కూడా జ్ఞానాన్ని కూడా ప్రసాదించి కర్మలను దగ్ధం చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందట. ఈ శ్లోకంలోకి వెళ్తే అమ్మ పాదాలను ఆశ్రయించిన వారికి సకల శుభాలు సకల ఫలాలు లభిస్తాయట. యశస్సూతే మాతః. యశః సూతే మాతః. అమ్మ పాదాలు యశస్సును కలిగిస్తాయట. యశస్సు అంటే మంచి పనులు చేయడం వల్ల కలిగే శాశ్వత కీర్తి అంటున్నారు. అలాంటి కీర్తిని ఇచ్చేవి అమ్మ పాదాలట. మధుర కవితాం పక్ష్మలయతే. మధుర కవితాం మధురమైన కవిత్వాన్ని పక్ష్మలయతే అంటే రెప్ప విప్పడం లాంటిది అంటే వికసింపచేస్తుందట. అమ్మ పాదధ్యానం మనలో మధుర కవిత్వాన్ని వికసింపచేస్తుంది అని చెప్తున్నారు. శ్రియం ధత్తే. శ్రియం అంటే ఐశ్వర్యము, ధత్తే అంటే అనుగ్రహించడం. శ్రియం ధత్తే అంటే మాత మనకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుందట. చిత్తే కమపి పరిపాకం ప్రధయతే. చిత్తే అంటే మనస్సు, కమపి అంటే అనిర్వచనీయమైన అంటే ఇది అని చెప్పలేని, పరిపాకం అంటే మెచ్యూరిటీ ఒక పండినతనాన్ని ప్రధయతే ఇస్తుందట. పాశగ్రంథిం శిథిలయతి. పాశ అంటే సంసార బంధాలు, గ్రంథిం అంటే గ్రంథులను, శిథిలయతి నివృత్తి చేస్తారట. సంసార బంధాల నుంచి పాశగ్రంథుల నుంచి నివృత్తి చేసి అవిద్యా గ్రంథిని విప్పి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి అని చెప్తున్నారు. ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతి పరిపాటి చరణయోః. ప్రపన్నే అంటే శరణాగతి లేదా ఆశ్రయించడము, కామాక్ష్యాః అంటే కామాక్షిమాతను, ప్రణతి అంటే నమస్కరించడము, పరిపాటి అంటే క్రమం తప్పకుండా అదొక కోర్సు లాగనమాట. క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ, చరణయోః అంటే పాదార విందాలను అంటే పాదాలను, కామాక్ష్యాః చరణయోః ప్రపన్నే ప్రణతి పరిపాటి. కామాక్షిమాత పాదాలను క్రమం తప్పకుండా నిరంతరం నమస్కరిస్తూ ఆశ్రయిస్తాను అని చెప్తూ కిం కిం న కురుతే కామాక్ష్యాః అలా ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతి పరిపాటి చరణయోః కిం కిం న కురుతే. అలా అమ్మ పాదాలను ఆశ్రయించిన భక్తులకు అమ్మ ఏమివ్వదు? కిం కిం న కురుతే ఏమేమివ్వదు? అన్నీ ఇస్తుంది అని సారాంశం.
అమ్మ పాదధ్యానం సత్కీర్తిని కలిగిస్తుందని, కవిత్వాన్ని వికసింపచేస్తుందని, కవిత్వం అంటే ఒక విషయాన్ని గ్రహించడం లేదా భావన చేయడమని, భావన చేసిన దాన్ని తిరిగి చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడమని. అంటే అమ్మ అలాంటి మధుర కవిత్వాన్ని మనలో వికసింపచేస్తుందట. కవిత్వం లేకపోతే తత్వం లేదని, తత్వం లేకపోతే ధ్యానం చేయడం రాదని కూడా చెప్తూ ఉన్నారు. అలాంటి కవిత్వాన్ని వికసింపజేస్తుందట, ఐశ్వర్యాన్ని ఇస్తుందట, మన మనస్సుకు మెచ్యూరిటీని ఇస్తుందట, అజ్ఞాన గ్రంథిని ఛేదించి మన మనస్సుకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందట, సంసార బంధాల నుంచి విముక్తి చేసి అవిద్యా గ్రంథిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి తద్వారా మనకి మోక్షాన్ని కూడా ఇస్తుంది అని చెప్తూ, అమ్మ పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అమ్మ అన్నీ ఇస్తుంది అని చెప్తున్న శ్లోకం. యశస్సూతే మాతః మధుర కవితాం పక్ష్మలయతే శ్రియం ధత్తే చిత్తే కమపి పరిపాకం ప్రథయతే సతాం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే ప్రపన్నే కామాక్ష్యా ప్రణతి పరిపాటీ చరణయోగో